ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం, నేను మీ అడ్వకేట్ సంగీత. నేను మీతో ఈరోజు ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్పబోతున్నాను. ఇప్పటి వరకు ఎవరి దగ్గర అయితే పాన్ కార్డ్ ఉందో ఆ పాన్ కార్డ్ ఈ సంవత్సరం డిసెంబర్ 31తో పనిచేయడం ఆగిపోతుంది. అది పనిచేయాలంటే వెంటనే మీ ఆధార్ కార్డ్తో ఆ పాన్ కార్డ్ని లింక్ చేసుకోండి. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ ట్యాక్సెస్తో కొన్ని నిబంధనలతో ముందుకొచ్చింది. అదేంటంటే ఇప్పుడు ఏదైతే పాన్ కార్డ్ ఉంటుందో ఆ పాన్ కార్డ్ కొన్ని సందర్భాలలోనే మనం ట్యాక్సెస్ కి మాత్రమే యూజ్ చేస్తాం కదా. ఇప్పుడు అలా కాకుండా ఆధార్ కార్డ్ ని మనం మిగతా అన్ని ప్లేస్లలో ప్రతి దానికి ఆధార్ కార్డ్ ని తీసుకుంటారు. ఇప్పుడు ఏం చేసిందంటే కేంద్ర ప్రభుత్వం కొత్తగా ఈ రెండు లింకప్ అయి ఉండాలి. ఉన్న తర్వాత ట్యాక్సెస్ కానివ్వండి, క్రెడిట్ కార్డ్స్ కానివ్వండి, బ్యాంక్ లావాదేవీలు కానివ్వండి, ఏటీఎంస్ కానివ్వండి, అంతేకాకుండా తత్కాల్ టికెట్స్ ఏవైతే ఉంటాయో ట్రైన్లో తత్కాల్ టికెట్స్ బుక్ చేసుకుంటాం కదా, ఆ తత్కాల్ టికెట్స్ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డ్కి పాన్ కార్డ్ లింక్ అయి ఉండాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఒక నిబంధనలు పెట్టింది. సో ఎవరైతే ఇప్పటివరకు ఆధార్ కార్డ్ని లింక్ చేసుకోలేదు, ఎందుకంటే ఇది జూలై 1 నుంచే స్టార్ట్ అయిపోయింది, ఇప్పటి వరకు చాలా మందికి తెలియదు కాబట్టి నేను ఈ విషయాన్ని మీతో షేర్ చేస్తున్నాను. మీరు లింక్ చేసుకుంటేనే మీ పాన్ కార్డ్ పనిచేస్తుంది, లేదు అంటే అది డియాక్టివేట్ అయిపోతుంది. మళ్ళీ కొత్త నిబంధనలు ఏవైతే వచ్చాయో దాని ప్రకారంగానే మళ్ళీ అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ఐసిఐసి బ్యాంక్లో ఏదైతే ఏటీఎం కార్డు ఉంటుందో ఆ ఏటీఎం కార్డ్ని ఒక 5 times మాత్రమే మనం యూజ్ చేయాలి, అది ఫ్రీ. ఇంకా 6th time మనం ఒకవేళ ఆ ఏటీఎం కార్డ్ని కనుక మనం యూజ్ చేస్తే దానికి ఛార్జెస్ ఉంటాయి. ఇక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో 50,000 పైన మనం డబ్బులు ట్రాన్సాక్షన్స్ చేస్తూ ఉంటాం కదా, అది కనుక చేస్తే 1% ఇంట్రెస్ట్ పడుతుంది. ఇలాంటివన్నీ కొత్త నిబంధనలతోటి మనం ముందుకు వస్తుంది. ఎక్కడ కూడా ఎలాంటి స్కామ్స్ జరగకుండా, అంతేకాకుండా ఐటీ రిటర్న్స్ అనేది మనం ఖచ్చితంగా పే చేసేలాగానే అన్ని జాగ్రత్తలు అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. ఇది మొత్తం ఇండియా వైడ్ లో ప్రతి ఒక్కరు కంపల్సరిగా చేయాల్సిన పని. లేకపోతే మన ఐటీ రిటర్న్స్ ఆగిపోతాయి, బ్యాంక్ లావాదేవీలు ఆగిపోతాయి, ఏటీఎం కార్డ్ లాక్ అయిపోతుంది. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలోనే మీరు డిసెంబర్ 31 వరకు, అంటే మనకి ఈ సంవత్సరం మొత్తం కూడా ఇవ్వడం జరిగింది. అంటే జూలై 1 నుంచి వచ్చింది కాబట్టి మిగతా ఈ రిమైనింగ్ నెలల్లో కంపల్సరిగా మీకున్న వీల్ టైంలో చూసి ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ తోటి లింక్ చేసుకోవాల్సిందే, అది తప్పదు. ఇంకంతే. ఇదివరకు అయితే మనకు ఒక ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చి ఆధార్ కార్డ్ ఇచ్చాము అంటే మనకి ఏ పనులైనా కూడా జరిగిపోయేటివి. బ్యాంక్లో కానివ్వండి, అలాగే ఐటీ రిటర్న్స్ కానివ్వండి. ఐటీ రిటర్న్స్కి అయితే పాన్ కార్డ్ ఉండేది. ఇప్పుడు దాంతో పాటు తత్కాల్ టికెట్ మనం ఓన్లీ ఆధార్ కార్డ్ తోటే మనం చేసుకునే వాళ్ళం. కానీ ఆధార్ కార్డుకి కంపల్సరిగా పాన్ కార్డ్ లింక్ అయి ఉంటేనే ఆ తత్కాల్ టికెట్ అనేది బుక్ అవ్వడం జరుగుతుంది, లేకపోతే బుక్ చేయరు, దాన్ని వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. సో ఇలాంటి జాగ్రత్తలన్నీ గవర్నమెంట్ తీసుకొని ముందుకెళ్ళేస్తుంది. కాబట్టి మనం కూడా ఏవైతే నిబంధనలతో మనకు సూచిస్తున్నారో దాని ప్రకారంగానే మనం అప్లై చేసుకోవాలి, చేసుకొని దాంతో ముందుకెళ్ళాలి, లేకపోతే మనం నష్టపోయే అవకాశం ఉంది. కొత్తగా ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళందరూ కూడా కంపల్సరిగా ఆధార్ కార్డ్ని లింక్ చేయాల్సిందే. ఆధార్ కార్డ్ నెంబర్ చెప్పేసిన తర్వాతనే మీకు పాన్ కార్డు. ఇదివరకు ఉన్న వాళ్ళు అయితేనేమో ఎప్పుడో ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితమో తీసుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఆధార్ కార్డ్తో లింక్ చేసుకుంటే సరిపోతుంది. కానీ ఇప్పుడు కొత్తగా ఎవరైతే అప్లై చేసుకొని తీసుకోవాలనుకుంటారో దాంట్లో అన్ని డీటెయిల్స్ రాసేసి తర్వాత నెక్స్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చేసి అడ్రస్ చూసి ఏది కూడా అన్ని రూల్ ప్రకారంగా ప్రతిదీ ఎంక్వైరీ బేస్లోనే వెళ్తుంది. ఎందుకంటే చాలా మంది ఐటీ రిటర్న్స్ అప్పుడు ఐటీలు పే చేయకపోవడం కానివ్వండి, తర్వాత బ్యాంకులో కూడా ఒక ఆధార్ అడ్రస్ ఇస్తారు, మళ్ళీ కట్ చేస్తే ఇంకొక వేరే ఆధార్ దగ్గర అడ్రస్ చేంజ్ చేసుకొని చెప్పేసి మళ్ళీ చేంజ్ చేసుకుంటారు. వితిన్ 15 days మళ్ళీ మనం ఆధార్ అడ్రస్ అనేది చేంజ్ చేసుకుంటారు కదా. చేంజ్ చేసుకొని ఈ బ్యాంకులో లోన్ తీసుకోవడం, వెంటనే అడ్రస్ చేంజ్ చేయడం, ఇలాంటివన్నీ జరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకున్న తర్వాతనే కేంద్ర ప్రభుత్వము దేశవ్యాప్తంగా ఇలాంటి రూల్ని పాస్ చేసిందని చెప్పేసి నేను భావిస్తున్నాను. ఎందుకంటే చాలా కేసులు కూడా అలాగే వస్తాయి. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వెళ్తారు, లోన్ తీసుకుంటారు, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు, ఇమీడియట్గా ఇక్కడ ఒక అడ్రస్ పెడతారా, తర్వాత నెక్స్ట్ వాళ్ళు లోన్ కట్టలేని పక్షంలో ఏం చేస్తారు, వేరే అడ్రస్ మొత్తం చేంజ్ చేసేస్తారు. బ్యాంక్ ఎవరైతే ఉంటారో థర్డ్ పార్టీ వాళ్ళు అక్కడికి వెళ్తారు, అక్కడ చూస్తే ఆ అడ్రస్లో ఉండరు, ఫోన్ నెంబర్స్ పనిచేయవు. ఇవన్నీ జరుగుతున్న వ్యవధిలో ఐటీ కంపల్సరిగా ఒక ఫిక్స్డ్ శాలరీ ఉంటుంది. ఆ శాలరీ బేస్లోనే మనం ఎంతవరకు ట్యాక్సెస్ పే చేయాలి అనేది కూడా మీ అందరికీ తెలుసు కదా. ఆ ట్యాక్సెస్ బేస్లో ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టేసుకొని ఖచ్చితంగా ఈ రెండు లింక్ అయి ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి అని చెప్పారు. సో జాగ్రత్తగా మీరు ఇది దృష్టిలో పెట్టేసుకొని ఇమీడియట్ గా
మీ ఆధార్ కార్డ్ని పాన్ కార్డ్ని లింక్ చేసుకోకపోతే ప్రమాదంలో పడే అవకాశం మీకే ఉంది. సో కొత్తగా అప్లై చేసుకునే వారికైతే ప్రాబ్లం లేదు, ఎందుకంటే రూల్స్ అన్ని మారాయి కాబట్టి వాళ్ళు ఆ వేలోనే వెళ్ళి అప్లై చేసుకోవడం అనేది జరుగుతుంది. కానీ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళు మాత్రం కంపల్సరీగా చేసుకోవాల్సిందే. జూలై 1న దీన్ని అమలు చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. మనం ఎవరైతే ఆధార్ ఉండి పాన్ లింక్ చేసుకున్నారో వాళ్ళని మనం ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చు. సో లాస్ట్ మూమెంట్ లో వెళ్తారు, అరే డిసెంబర్ 31 వరకు కదా మనకు టైం ఉంది అని చెప్పేసి అనుకుంటారు. అప్పటికి వెళ్ళేసరికి ఏదైతే సైట్ ఉంటుందో అది లాక్ అయిపోతుంది. అంటే చాలా మంది ఒకేసారి యూజ్ చేస్తూ ఉంటే అది సరిగా పని చేయదు, స్ట్రక్ అయిపోతూ ఉంటుంది. అలా కాకుండా ఇంత ఫ్రీ టైం ఇచ్చారు వాళ్ళు. సో ఈ టైంలో మనం ఫినిష్ చేసుకుంటే అన్ని రకాలుగా బాగుంటుంది. అంతేగాని హడావుడిగా డిసెంబర్ కదా అని చెప్పేసి అనుకునేసరికి ఈ మంత్స్ అన్ని వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇమీడియట్ గా వెళ్ళేసి చేసుకుంటారని చెప్పేసి నేను మాత్రం ఇది చాలా బాగా స్ట్రెస్ చేసి చెప్తున్నాను. కంపల్సరిగా చేసుకోండి, లేకపోతే మీ పాన్ కార్డ్ లాక్ అయిపోతుంది, డీయాక్టివేట్ అయిపోతుంది, అస్సలు అది ఇంకా పని చెయ్యదు. మీరు ఒకవేళ ఐటీ రిటర్న్స్ పే చేసే వాళ్ళైతే అనవసరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో జాగ్రత్త. థ్యాంక్ యూ.